సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ ఏంటంటే ఏపీఎంసెట్కి సంబంధించి ఫేజ్ 3 డౌట్స్ అయితే చాలామంది అయితే రిపీటెడ్గా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్న ఫేజ్ 3 ఎప్పుడు ఉంటుందన్న, ప్లీజ్ అన్న చెప్పన్న అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో అసలు ఫేజ్ 3 ఉంటుందా లేదా అని వాళ్ళ వీడియోలో క్లారిటీగా చూద్దాము. ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి, ఓకేనా. సో ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఫైనల్ ఫేజ్ అలాటెడ్ సీట్స్ అని. సో ఫైనల్ ఫేజ్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఒకవేళ కానీ ఫేజ్ 3 ఉంటే మాత్రం ముందుగానే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అంటే ఫేజ్ 3 ఉంటుందని. సో ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. సో మేబీ ఆగస్ట్ సెకండ్ వీక్ లోపల ఏమైనా వస్తే మీకు కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తాను నోటిఫికేషన్ అనేది. అసలుకి ఎందుకు మనకి లేదంటే ఫేజ్ 3 అనేది గవర్నమెంట్ అనేది కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటుంది కదా. సో అంటే నార్మల్గా సో త్వరగా కాలేజెస్ స్టార్ట్ చేస్తే సో త్వరగా కొంచెం బాగుంటుంది అని వాళ్ళు ఒక థింకింగ్లో ఉంటారు. సో అందువల్ల త్వరగా కాలేజెస్ స్టార్ట్ చేస్తే కొంచెం బెటర్ అని. సో అందువల్ల ఫేజ్ 3 ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సో ఫేజ్ 3లో సీట్స్ అనేవి తక్కువ ఉండొచ్చు, లేకపోతే సో 15,000 సీట్లు అలా ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే సో ఫేజ్ 3లో అంటే ఫేజ్ 2లో మిగిలిపోయిన సీట్స్ అనేవి కొన్ని స్పాట్ అడ్మిషన్స్ కింద ఇచ్చేస్తారు, ఓకేనా. సో స్పాట్ అడ్మిషన్స్ కింద ఇస్తే సో దాంట్లో కూడా మిగిలిపోతే సో అప్పుడు ఫేజ్ 3 అని ఉంటుంది. అంటే స్పెషల్ రౌండ్ ఏమైనా పెట్టచ్చు నాకు తెలిసినంత వరకు. సో ఒకవేళ మీరు కానీ సో చాలామంది యూట్యూబర్స్ కానీ చెప్తున్నారు, అంటే నార్మల్గా ట్విట్టర్లో పోస్ట్ చేయండి, ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, సో దాని ద్వారా మీకు రిప్లై ఇస్తుందని. సో ఒకరు ఇద్దరు చేస్తే సరిపోదు. సో కనీసం ఒక 10,000 పీపుల్స్ అన్నా చేస్తే సో కొద్దిగా యూజ్ అయితే ఉంటుంది. సో ఒకరిద్దరు చేస్తే సో ఎలాంటి యూజ్ అయితే ఉండదు, ఓకేనా. సో ఒకవేళ మీరు చేయాలనుకున్నా సో ఒక 10,000 నెంబర్స్ అన్నా చేయాలి మినిమం. సో ఏదో ఒక మెసేజ్ అనేది రీచ్ అవుతుంది కదా. సో అదే చెప్తుంది. సో ఒకవేళ మీరు ట్విట్టర్లో పోస్ట్ చేయాలంటే కన్ఫామ్గా ఒక 10,000 పీపుల్స్ అన్న కనీసం పోస్ట్ చేస్తే సో ఒక్కరే ఉపయోగం ఉంటుంది. అరే నేను పోస్ట్ చేయలేదు, నా వదిలి వేరే ఎవరు పోస్ట్ చేస్తాడు అని అలా అలా అనుకుంటే అందరూ ఆ థింకింగ్లోనే కదా ఉంటారు. మీరే చెప్పండి. సో కాబట్టి మీరేం చేస్తారంటే మీ అంతటా మీరు ఒకవేళ ట్విట్టర్ లేకపోతే సో వదిలేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఉండే వాళ్ళైతే చేయండి, ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫేజ్ 3కి సంబంధించి ఎలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి, ఓకేనా. సో అది గైస్ ఇవాళ వీడియో అయితే. సో మనకి ఎందుకు లేదంటే కేవలం క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తే ముందుగానే సో కొంచెం ఉపయోగం ఉంటుందని గవర్నమెంట్ థింక్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పాట్ అడ్మిషన్స్ అనేది ఇస్తారు ఫేజ్ 2 తర్వాత. అంటే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ నడుస్తాయి, అంటే డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకొని అదైతే తీసుకోవచ్చు అడ్మిషన్ అనేది డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి. సో అది గైస్ ఇవాళ వీడియో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫేజ్ 3కి సంబంధించి ఇన్ఫామ్ చేయండి. సో మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను, ట్రై చేస్తాను. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, టేక్ కేర్ అండ్ బై బై, సీ యూ టుమారో.